అందరికీ నమస్కారం. వార్తలకి స్వాగతం. ఈరోజు ముఖ్య అంశాల విషయానికి వస్తే, ఎప్పుడైనా జీవితంలో ఎవరికైనా ఒక డైలాగు టెంగ్ అని వస్తుంది, ఇది కన్ఫర్మ్. ఆ డైలాగ్ ఏంటి అని అంటే ఇదే: చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్, ఉంటే ఊరుకుంటారని. ఇలాంటి డైలాగ్ మీ లైఫ్లో వచ్చిందో లేదో నాకు చెప్పండి కామెంట్లో. తప్పకుండా వచ్చే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదువుకొని జాబ్ రాలేదనుకో, ఈ క్లిప్ తప్పకుండా మీ బ్రెయిన్లోకి వస్తుంది. ఒకవేళ బాగా చదువుకోకపోతే నీ బ్రెయిన్లో ఈ క్లిప్ రాకపోయినా నీ పేరెంట్స్ నుంచి వస్తుంది. నీ అమ్మ నువ్వు బతుకుతున్నావు, నీ బతుకు డంగడగర డంగు అని చెప్పేసి. ఎందుకంటే ఫీజులు కట్టుకొని పీక్కొని మరీ దారుణంగా మమ్మల్ని చదివిస్తూ ఉంటారు కదా, అందుకని. కానీ జీవితంలో ఎప్పుడైనా హ్యాపీగా ఉండేది ఎప్పుడో తెలుసా? నాకు తెలిసి అస్సలు ఉండనే ఉండదు ఆ సందర్భం. బట్ ఒకటి మాత్రం ఉంటుందండి, దానికి అస్సలు అప్లికేషన్లు అవసరం లేదు, సర్టిఫికేట్లు అవసరం లేదు, ఆఖరికి చదువు కూడా అవసరం లేదు. అందులో రెండు: ఒకటి పొలిటీషియన్, రెండోదేమో బాబా. ఇక్కడ చూడండి. ఉత్తరప్రదేశ్ హాథరస్ జిల్లాలోని సికింద్రారావు ప్రాంతంలో ఫుల్రాయి గ్రామం దగ్గర నిర్వహించిన ఒక సత్సంగ్ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ఇక్కడ 80,000 మందికి ఛాన్స్ ఇస్తే 2.5 లక్షల మంది వచ్చారంట. బోలే బాబా ఏం బోల్తాడో ఏందో అర్థం కాదు, పాడు కాదు. ఆయన చెప్పిన మాటలకి అంత గిరాకీ ఉంటుందండి. నాకు అర్థం కాదు, పాడు కాదు. నేను ఇప్పుడు ఇంత అరుస్తున్నానా, కింద ఎన్ని వ్యూస్ వస్తాయో నాకే అర్థం కాదే. బట్ బోలే బాబా ఏం చెప్తాడో మరి. ఆయన మాటలకి 2.5 లక్షల మంది హాజరయ్యారంట, 80,000 మందికి పర్మిషన్ ఇస్తే. అట్ట ఉంటుంది. మ్యాటర్ ఏంటి అని అంటే, చదువుకోకపోయినా పవర్ఫుల్గా ఉండేది ఈ ఫీల్డే. అందుకని నా మాట విని గడ్డాలన్నీ పెంచేసి కాషాయ కలర్ వేసేసి ఈ అవతారం ఎత్తమని మీకు చెప్పట్లేదు, కానీ ఎట్టుందో చూడండి. సత్సంగ్ నారాయణ్ సాకార్ హరి అనే ఒక ఆధ్యాత్మిక బోధకుడిది. ఆయన పోస్టర్లు హాథరస్ రోడ్డు పక్కనంతా కనిపిస్తున్నాయి. ఎట్టుంటది మన కల్చరు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, 123 కన్నా ఎక్కువ మంది చనిపోయినా ఆ బాబాని ఇంకా అరెస్ట్ చేయలే. ఇప్పుడు చెప్పండి రా అన్నయ్యలు అమ్మాయిలు, సన్యాసి బెటరా, చదువుకునే సన్యాసి బెటరా? ఇక ఇంకో ముఖ్యమైన అంశంకి వస్తే మాత్రం, మై డియర్ పేరెంట్స్, పెళ్లి ఇంట్లో జరుగుతుంది అని అంటే మనలో చాలా మంది ఎంత హడావుడి చేస్తారు. ఇక్కడ చూడండి. సో ఈ రేంజ్లో హడావుడి ఉంటుంది. అందులోనూ ఒకే ఒక్కరు ఉన్నారనుకో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో, ఇంకా మా అమ్ములుగా ఉండదు. పక్కింటి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుని మరీ దారుణంగా తిప్పల పడుతూ బేభత్సంగా ఓ పెళ్లి చేసేస్తూ ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ లైఫ్ డంగడగర డంగ అంటూ ఢమాలో ఓ అని పడిపోయింది అనుకో, అదే మ్యూజిక్ ఎలా ఉంటుందో తెలుసా? ఇంత మాదిరి తయారవుతుంది. అధ్యక్ష, మై డియర్ పేరెంట్స్, మీరు జాగ్రత్తగా వినండి. ఫ్యూచర్లో అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అని అంటే పేద పెళ్లి కొడుకు, పేద పెళ్లి కూతురు ఫ్యూచర్లో ఉండరట. ఎవరు చెప్పారు అని అంటారా? మన అధికారులు చెప్తున్నారు కదా. ఇక్కడ చూడు ఈ క్లిప్. आने वाले 5 साल मूल सुविधाओं के सैचुरेशन के. ఇక ఇంకో ముఖ్యమైన వాత విషయానికి వస్తే, కొంతమంది వర్షంలో తడవాలి అనుకుంటారు. ఆఫ్ కోర్స్ వర్షంలో తడిస్తే అబ్బాయిలు కానీ అమ్మాయిలు అందంగా ఉంటారు అనుకోండి. అలా తడిసే అమ్మాయిలను చూడడం కోసం బ్లాక్లో టికెట్లు కొని శానసార్లు నేను కూడా వెళ్ళా. కట్ చేస్తే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఆహా నిజంగానే వర్షంలో తడిస్తే బాగుంది కదా. జర్నీ చేసేటప్పుడు బయట వర్షం పడితే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వందే భారత్ ట్రైన్లో అప్పుడప్పుడు ఇలా కూడా లీకేజీలు వస్తున్నాయి. జర్నీ చేస్తూ మీరు వర్షంలో తడవచ్చు. ఇది నేను చూడలే. మనిషి అన్నాక కోసంత కళాపోషణ ఉండాలా, దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా ఉండాలా. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మెసేజ్ చేయండి. అను కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు అనలే, అంత మాదిరి దేనికైనా పర్ఫార్మెన్స్ ఉండాలా. పెళ్ళి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ. ఇదిగో మీరు ఇంకేదో అనుకుంటారేమో, పెళ్ళికి ముందు పెర్ఫార్మెన్స్ అని అంటే పెళ్ళైన తర్వాత ఎలా పర్ఫామ్ చేయాలి అనే విషయంలో జాగ్రత్తలు తీసుకునేది దానికి అన్నాను నేను. మీరు దేనికో కనెక్ట్ అయిపోతారేమో. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కూడా మళ్ళీ మీరు ద్వంద్వార్థాలు డబల్ అర్థాలు తీసుకుంటారేమో.
పెళ్ళికి ముందు ఎలా థింక్ చేయాలి అని అంటే, పెళ్ళైన తర్వాత భార్యను ఎలా చూసుకోవాలి, సంసారాన్ని ఎలా అని ఏదాలి అనేది పర్ఫార్మెన్స్ నేర్చుకోవాలి అని దాని అర్థం. మీకు ఇంకోలా అర్థమైంది, అది కూడా ఉంది, నో డౌట్. సరే, విషయం ఏమిటి అని అంటే, మనిషి అన్నాక కోసంత కళాపోషణతో పాటు పర్ఫార్మెన్స్ కూడా పక్కా ఉండాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేస్తేనే ప్రజలు పట్టం కడతారు. ఈ మాట నేను అనలేదు, పెద్ద ఆయన అన్నారు. లుక్ వేసేయండి. देश की जनता ने परफॉर्मेंस को प्राथमिकता दी है.